ఒరే బావా, మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ లెటర్ ఇచ్చింది, పైన పెట్టాను చూడు. ఇంటర్వ్యూ అయిన తర్వాత చూస్తానులేరా. ఒరే చిన్ని, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను. ఇక్కడ అంతా క్షేమమే. నీ ఆరోగ్యం సరిగా ఉందా? క్రితంసారి నువ్వు వచ్చినప్పుడు సరిగా లేవు. అడుగుదామనుకున్నాను, నువ్వు చెప్పలేదు. ఏమైందిరా? దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా? ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావు అని తెలిసింది. దాని గురించి ఏమైనా బాధపడుతున్నావా? దాని గురించే అయితే నాదొక మాట. ప్రయత్నించడం నీ వంతు, మిగిలేది ఆ పైవాడి చేతిలో ఉంది. నీ తప్పు లేకుండా నువ్వు ప్రయత్నించు. ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నించు. అలా ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో ఒకరోజు విజయం నీదవుతుంది. పువ్వుల్ని తుంచేస్తున్నారని మొక్క నిరాశపడితే తిరిగి పువ్వుల్ని పూయించగలదా? సువాసన అనేది ఉంటుందా? ఓటమి ఎన్నిసార్లైనా విజయం ఒక్కసారి చాలు జీవితం మారడానికి. నేను నీ మీద ఉంచిన నమ్మకం నీ మీద నువ్వు ఉంచితే చాలు. కష్టాలు ఎదుర్కోవాలి, అప్పుడే సుఖం విలువ అర్థమవుతుంది. కాబట్టి ముందు కష్టపడు. కష్టపడే ప్రతివాడు గర్వించాలి. చేసేది చిన్నదైనా పెద్దదైనా పని పనే కదా. నువ్వు అధైర్యపడకు. నీ ప్రయత్నం వృధా కాదు. ఏది ఏ సమయంలో నీ దగ్గర ఉండాలో, రావాలో ఆ సమయానికి అది వస్తుంది. ప్రయత్నించు. అదే నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. తిరిగి ఉత్తరం రాయనన్న. ఏది ఏ సమయంలో నీ దగ్గర ఉండాలో, రావాలో ఆ సమయానికి అది వస్తుంది. ప్రయత్నించు.